మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి గైస్. హలో ఎవ్రీవన్, నేను రజని, మీ ఆంధ్ర అమ్మాయిని. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నిజం చెప్పాలంటే నేను మార్నింగ్ స్టార్ట్ అవుదామని అనుకున్నాను, కానీ వెదర్ ఇష్యూ వల్ల ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. నాకు ఇక్కడైతే చూడగానే చాలా రష్గా అయితే కనిపిస్తుంది గైస్. నాకైతే ఈ సీన్ చూడగానే కాసేపు కుంభమేళాలో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది గైస్. మీకు కూడా సేమ్ ఫీలింగ్ అయితే కామెంట్లో అయితే పెట్టేయండి. లోపలికి వెళ్తాం పదండి. ఫైనల్లీ అయితే లోపలికి అయితే వచ్చేసాం గైస్. నేనైతే ఇది రావడం సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే ఫ్రెండ్స్తో వచ్చాను, అండ్ సెకండ్ టైం అయితే నేను మీకోసం అయితే వచ్చాను అనమాట. నేనైతే ఈ గేమ్ మీద సింపుల్ అనుకొని చెప్పి గన్ అయితే తీసుకుని ఒక ప్రొఫెషనల్ గన్ షూటర్ లాగా అయితే ఫీల్ అయిపోయి చేశారనమాట. నిజం చెప్పాలంటే అంకుల్ ఇచ్చిన 10 bulletsలో మ్యాక్సిమం 3 bullets మాత్రమే పీల్చాను. పక్కనే ఒక ఆంటీ ఉంటే ఆంటీ కొంచెం వీడియో తీయరా అని అడిగితే ఆ ఆంటీ ఇలా తీయాలా ఎలా తీయాలా అని అడిగితే ఎలా తీసినా పర్లేదు ఆంటీ, వీడియో మాత్రం నన్ను కవర్ అయ్యేలా చూడండి అంటే నేను తర్వాత ఆ వీడియో చూడగానే షాక్ అయ్యాను గైస్. నిజంగా నన్ను తప్పించి అన్నీ కవర్ చేసింది ఆంటీ. చేద్దాం అనుకుంటున్నా, ఇంకా హార్స్ అయితే నాకు ఎక్కడే కనిపించలే. హార్స్ రైడ్ అయితే నేనైతే ఇప్పటి వరకు ట్రై చేయలేదు. నిజంగా ఎలా ఉంటుందని ఆ ఎగ్జైట్మెంట్తో మాత్రం చూసుకొని అయితే వెళ్తున్నాను. నాకైతే దీని మీద ఎక్కినప్పుడు అయితే చాలా భయం వేసింది, ఎక్కడ పడేస్తుందో ఏమో అని. కానీ రైడ్ మాత్రం సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. అలా హార్స్ రైడ్ కంప్లీట్ చేసుకొని వస్తూ ఉంటే నాకైతే దారిలో ఇవైతే కనిపించినాయి, చాలా బాగున్నాయి శంఖలు. ఆగండి, మీకు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. బీచ్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ బీచ్ దగ్గరికి వెళ్ళాల్సింది పోయి మొత్తం షికార్లన్నీ చేసేసుకొని మరీ వెళ్తున్నాను బీచ్ దగ్గరికి. నాకైతే బీచ్ ఎంట్రన్స్ నుండి వాటర్ దగ్గరికి రావడానికి మినిమం 1.5 గంట పట్టేసింది గైస్. అట్లా ఉంటుంది మనతోని. మొత్తం అయితే తిరిగి తిరిగి లాస్ట్లో వాటర్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి. నేనైతే అస్సలు అనుకోలేదు ఇలా ఉంటుందని చెప్పి. చాలా డస్టీగా ఉంది. ఇలా చూసిన తర్వాత నిజంగా సాడ్గా అయిపోయాను. బీచ్ అంటే ఎంత ఎంజాయ్ చేశాను నేను, ఇలాగా ఇంత డస్ట్ ఉండడం వల్ల ఎంజాయ్ అయితే చేయలేకపోయాను. ఎక్కలేని చెత్త అంతా ఇక్కడ ఉంది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేశాను, అప్పుడు చాలా బాగుంది. బట్ ఏమో తెలీదు
నేను సెకండ్ టైం ఇప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంత డస్ట్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాటర్ ఇంకా అంత డస్ట్గా ఉన్నాయని చెప్పి ఇంకా అటు వెళ్ళలేదు అని చెప్పి ముందుకు వస్తుంటే నాకు ఈ షాకింగ్ న్యూస్ తెలిసింది గైస్. వీడియోస్ తీసుకొని వస్తూ ఉంటే అన్నారనమాట, అక్కడ 2 టార్టాయిస్ చచ్చిపోయి ఉన్నాయని చెప్పి. చూడ్డానికి వెళ్తే నేను ఇంకేవో చిన్నవి అనుకున్నా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత పెద్దవని చెప్పి. ఫస్ట్ టైం గైస్ ఇంత సైజు నేను టార్టాయిస్ని చూడడం, అది ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు. అవి ఎప్పుడు చనిపోయి ఉన్నాయో కూడా తెలియదు నాకు. మరి ఇంకేంటి, వీటిని ఇక్కడ నుంచి రిమూవ్ చేయరా అని అడిగితే కంప్లైంట్ అయితే ఇచ్చాము, ఇంకా రెస్పాండ్ అయితే కాలేదు, ఎవరూ రాలేదు రిమూవ్ చేయడానికి అయితే అన్నారు గైస్. మీకు ఒకటి చూపిస్తాను ఆగండి గైస్, జస్ట్ వెయిట్. అక్కడ ఉంది, వెయిట్ గైస్, టైం అయిపోతుంది, నేను చూపిస్తాను జస్ట్. చూసారు కదా, నాకైతే అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బీచ్ దగ్గర చూసిన కొన్ని విషయాలే కానీ ఇవి నాకు నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ మనం ఏమైనా మాట్లాడినా మీకెందుకు అనేవాళ్ళే తప్పించి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు అయితే ఎవరు ఉండరు గైస్. నిజంగా ఇక్కడ కనుక రావాలనుకుంటే కనుక నాదైతే 1 పాయింట్ గైస్, మార్నింగ్ కన్నా ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. వాటర్లో ఎలా అయితే ఉండదు కానీ బయట చూడడానికి కానీ లైటింగ్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలనుకుంటే కనుక మ్యాక్సిమం నైట్ వ్యూకి అయితే చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఈజ్ గైస్ మై మెరీనా బీచ్ వ్లాగ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.